Hello and welcome to CSBIS Academy. In this video lecture, we are going to discuss an important topic for this year prelims. The topic is ultra mega solar power projects, and with this topic we are going to discuss solar energy scenario in India. So మన దేశంలో అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టుల గురించి అండ్ సోలార్ ఎనర్జీ సినారియో గురించి మనం ఇందులో డిస్కస్ చేద్దాం. సో ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే లాస్ట్ వీక్, దట్ ఈస్ ఆన్ July 10th, our Prime Minister dedicated a 750 megawatt Rewa Ultra Mega Solar Power Project to the nation. సో మధ్యప్రదేశ్లో రేవా అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేశారు ప్రధాని గారు. సో దాని యొక్క కెపాసిటీ 750 మెగావాట్. సో దాని యొక్క జనరేషన్ కెపాసిటీ 750 మెగావాట్. సో ఫస్ట్ అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద ఇప్పుడు డెవలప్ చేస్తున్న సోలార్ పవర్ ప్రాజెక్టు. సో ఒక సోలార్ పవర్ ప్రాజెక్ట్ యొక్క మినిమం కెపాసిటీ 500 మెగావాట్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ అంటాం. ఓకే, సో ద ప్రాజెక్ట్స్ ఆర్ ద సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ విత్ మినిమం కెపాసిటీ ఆఫ్ 500 మెగావాట్ అండ్ అబవ్. సో 500 మెగావాట్ల జనరేషన్ కెపాసిటీ కంటే ఎక్కువ ఉన్న సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అంటాం. వాటిని అల్ట్రా మెగా సోలార్ పార్క్స్ అని కూడా అంటాం. సో దే ఆర్ డెవలప్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో దాదాపు 34 ప్రాజెక్టులు ఈ స్కీమ్ కింద డెవలప్ చేయబోతున్నారు, సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్కీమ్ కింద. సో అవి వివిధ దశల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రేవా అనే సోలార్ పవర్ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ 750 మెగావాట్. సో ఇంతకంటే పెద్ద మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ మన దేశంలో దాదాపు 8 ఉన్నాయి. సో హైయెస్ట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ వచ్చేసి రాజస్థాన్లో ఉన్న బాద్లా మెగా పవర్ ప్రాజెక్ట్, మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్. సో దాని ఇన్స్టాల్డ్ కెపాసిటీ దాదాపు 2.3 గిగావాట్స్ ఆర్ 2300 మెగావాట్స్. అంతేకాకుండా కర్ణాటకలో తుముకూరు అనే ప్రాంతంలో పావగడ మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. దాని యొక్క ఇన్స్టాల్ కెపాసిటీ కూడా ఆల్మోస్ట్ 2000 మెగావాట్. సో ఆ రకంగా రేవా కంటే పెద్దవైన సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ మన దేశంలో 8 ఉన్నాయి. కాకపోతే కొన్ని చోట్ల మీడియాలో రేవా సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఆసియాలో సెకండ్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్గా రాశారు. ఇట్ ఈస్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. ఓకే, సో రేవా అనేది మన దేశంలో ఇప్పుడు దాదాపు 9వ స్థానంలో ఉన్న అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్స్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆర్ యూనియన్ గవర్నమెంట్. సో మధ్యప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ 2 సంస్థలు ఉమ్మడిగా కొలాబరేటివ్గా ఈ ప్రాజెక్ట్ని చేపట్టాయి. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా జనరేట్ అవుతున్న ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో సోలార్ ఎనర్జీ, దాంట్లో 24% ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కి సరఫరా చేయబడుతుంది, డిఎంఆర్సి. అండ్ 76% విల్ బి సప్లైడ్ టు మధ్యప్రదేశ్ డిస్కమ్స్, అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పవర్ డిస్కమ్స్ ఏవైతే ఉన్నాయో, సో డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, వాటికి సరఫరా చేయబడుతుంది. సో సోలార్ ఎనర్జీ అనేది ఇట్స్ ఎ రెన్యూవబుల్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ అనేది పునరుత్పాదక శక్తి. సో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, స్మాల్ హైడ్రో పవర్ ఆర్ స్మాల్ హైడ్రో ఎనర్జీ, బయో పవర్ ఆర్ బయో ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఇవన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. సో రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ నాన్ డిప్లీటింగ్ ఎనర్జీ సోర్సెస్. సో మామూలుగా వీటిని తిరిగి, ఈ ఇంధన వనరులు, ఈ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి మనం ఉత్పత్తి చేయగలుగుతాం. సో అందుకనే వాటిని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. దాని నుంచి ఉత్పత్తి చేసిన ఎనర్జీని రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. సో వీటి కారణంగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించవచ్చు. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ విల్ బి డ్రాస్టికల్లీ కర్టైల్డ్ యూజింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రేవా అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు ప్రతి ఏడాది 15 లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్కి సమానమైన జిహెచ్జి ఎమిషన్స్ని కట్ చేయొచ్చు లేదా తగ్గించవచ్చు. ఓకే, సో బై అన్ అమౌంట్ ఆఫ్ ఈక్వివాలెంట్ టు 15 lakh tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ యాన్యువల్లీ. ఓకే, ఈ ప్రాజెక్ట్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 15 లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించవచ్చు అనేది మనకున్న ఇన్ఫర్మేషన్. అండ్ వన్ మోర్ ఫ్యాక్ట్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఫైనాన్స్డ్ అండర్ క్లీన్ టెక్నాలజీ ఫండ్. సో
క్లీన్ టెక్నాలజీ ఫండ్ కింద మన దేశంలో ఫైనాన్స్ చేయబడిన ఫస్ట్ ప్రాజెక్టు రేవా సోలార్ పవర్ ప్రాజెక్టు. ఈ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సంక్షిప్త సమాచారం. కాకపోతే మనం సోలార్ ఎనర్జీకి సంబంధించిన అదనపు సమాచారం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాక్చువల్గా ఈ వీడియో లెక్చర్ కూడా దానికి ఉద్దేశించిందే. సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, సో ఇట్ ఈస్ ద నోడల్ మినిస్ట్రీ ఇన్ ఇండియా. సో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి మన దేశంలో అన్ని అంశాలని పర్యవేక్షించేది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, సో ఇట్ ఈస్ ద నోడల్ మినిస్ట్రీ ఫర్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇందాకే మనం చెప్పుకున్నాం అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది మినిమం కెపాసిటీ 500 మెగావాట్తో ఏర్పాటు చేస్తున్న సోలార్ పార్క్స్. ఇవన్నీ దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో 34 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. సో అందులో లార్జెస్ట్ వన్ వచ్చేసి బాద్లా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ రాజస్థాన్. ఆ తర్వాత పవాగడ అని చెప్పేసి కర్ణాటకలో, సో విత్ 2000 మెగావాట్ కెపాసిటీ. ఇంకొక అంశం ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్. అసలు మన దేశంలో సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఇంపీటస్ ఏదైతే ఉందో అది ఈ మిషన్ ద్వారానే లాంచ్ చేయబడింది. ఓకే, 2010లో లాంచ్ చేశారు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్. సో మన దేశంలో సోలార్ ఎనర్జీ యొక్క కెపాసిటీని ఎన్హాన్స్ చేయడానికి పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగా లాంచ్ చేయబడిన మిషన్ ఇది JNNSM. సో మొదట ఈ మిషన్ని లాంచ్ చేసినప్పుడు బై 2022 నాటికి 20 గిగావాట్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ని జనరేట్ చేయాలన్న లక్ష్యంతో స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని. ఓకే, సో 20 గిగావాట్ ఆఫ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ బై 2022. ఓకే, ఇక్కడ మీరు కొన్ని చోట్ల మెగావాట్ అనే మాట వింటుంటారు, కొన్ని చోట్ల గిగావాట్ అనే మాట వింటుంటారు. సో 1000 మెగావాట్స్ ఈజ్ ఈక్వల్ టు గిగావాట్. ఓకే, సో 1000 మెగావాట్లు 1 గిగావాట్కి సమానం. సో మీరు కనుక లిటరేచర్ చూస్తే 20,000 మెగావాట్స్ అనే మాట చూస్తుంటారు. సో 20,000 మెగావాట్స్ ఈజ్ నథింగ్ బట్ 20 గిగావాట్స్. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో మీరు వెబ్సైట్లు కనుక చూస్తే 20,000 మెగావాట్ అని ఉంటుంది. సో 20,000 మెగావాట్ ఈజ్ ఈక్వల్ టు 20 గిగావాట్స్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో అలా 2022 నాటికి 20 గిగావాట్ల యొక్క సోలార్ పవర్ని జనరేట్ చేయాలన్న లక్ష్యంతో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ టార్గెట్ని రివైజ్ చేసి బై 2022 100 గిగావాట్ సోలార్ ఎనర్జీని డెవలప్ చేయాలి, జనరేట్ చేయాలి అన్న లక్ష్యానికి మార్చారు. సో ఆ రకంగా లక్ష్యాన్ని 5 రెట్లు పెంచారు. సో ఇట్ ఈస్ రివైజ్డ్ బై 5 times సో ఫ్రమ్ ద ఒరిజినల్ టార్గెట్ కంటే 5 రెట్లు ఎక్కువ టార్గెట్ని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు స్టేటస్ ఏందనేది ముందు చూద్దాం. ఈ 100 గిగావాట్లో కూడా 40 గిగావాట్ రూఫ్ టాప్ సోలార్ అంట. సో రూఫ్ టాప్ సోలార్ అంటే మామూలుగా రెసిడెన్షియల్ బిల్డింగ్లు, కమర్షియల్ బిల్డింగ్ ఉంటాయి కదా. సో ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్ల మీద, కమర్షియల్ బిల్డింగ్ల మీద ఫోటో వోల్టాయిక్ సెల్స్ ఏర్పాటు చేయడం, అంటే సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం ద్వారా జనరేట్ చేసే ఎలక్ట్రిసిటీని రూఫ్ టాప్ సోలార్ ఎలక్ట్రిసిటీ అంటాం. సో అలా 40 గిగావాట్ ఎలక్ట్రిసిటీని డెవలప్ చేస్తాం. సో ఇలా డెవలప్ చేసిన ఎలక్ట్రిసిటీ ఆ ఒక్క బిల్డింగ్, ఆ కమర్షియల్ బిల్డింగు, రెసిడెన్షియల్ బిల్డింగ్కి ఉపయోగపడుతుంది. సో అలా కాకుండా ఒక పెద్ద ఎత్తున సోలార్ పవర్ ప్రాజెక్టు అంటే ఒక పెద్ద స్థలంలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి అలా జనరేట్ చేసిన సోలార్ ఎనర్జీని ఒక గ్రిడ్కి కనెక్ట్ చేసి ఆ గ్రిడ్ ద్వారా కన్జ్యూమర్స్కి, ఐ మీన్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కావచ్చు, కమర్షియల్ కన్జ్యూమర్స్ కావచ్చు, వాళ్ళకి కనుక సరఫరా చేస్తే దాన్ని గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అంటాం. సో ఈ రూపంలో 60 గిగావాట్ సోలార్ ఎనర్జీని జనరేట్ చేయాలి. మొత్తంగా 100 గిగావాట్ సోలార్ ఎనర్జీని జనరేట్ చేయాలన్న టార్గెట్తో ఈ మిషన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ మిషన్ని ఓవర్సీ చేయడానికి జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, దీని కింద మనం నిర్ణయించుకున్న టార్గెట్స్ని అచీవ్ చేయడానికి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాన్నే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటాం. సో ఇట్ ఈస్ ద సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద ఏర్పాటు చేసిన ఒక సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఇది. సో ఇందాక చెప్పుకున్నట్టు JNNSM యొక్క ఇంప్లిమెంటేషన్ కోసం దాని టార్గెట్స్ అచీవ్ చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఇది. సో అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ CPSU డెడికేటెడ్ టు ద సోలార్ ఎనర్జీ సెక్టార్. సోలార్ ఎనర్జీ సెక్టార్లో పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఇది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సోలార్ పార్క్ స్కీమ్ కూడా ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చూసుకుంటుంది.
అయితే మనకి ఇప్పుడు నేరుగా సంబంధం లేకపోయినా ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎన్ఐఎస్సి, నైస్ అంట, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. సో ఇట్ ఈస్ ద అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ R&D ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ టెక్నాలజీస్. సో సోలార్ ఎనర్జీ లేదా సౌర విద్యుత్తుకు సంబంధించిన టెక్నాలజీస్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి, ఈ సౌర విద్యుత్ రంగంలో కొత్త స్కిల్ డెవలప్ చేయడానికి, సో నైపుణ్య అభివృద్ధి కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసిన ఒక అటానమస్ ఇన్స్టిట్యూషనే ఎన్ఐఎస్సి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, అండ్ ఇట్ వర్క్స్ అండర్ MNRE, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద పనిచేస్తుంది. ఇకపోతే క్లైమేట్ ఫైనాన్స్ అనే మాట కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం పైన క్లీన్ టెక్నాలజీ ఫండ్ ఏదైతే ఉందో దాని కింద మన దేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది అని చెప్పేసి అనుకున్నాం. అంటే ఈ ప్రాజెక్టు ఏర్పాటులో క్లీన్ టెక్నాలజీ ఫండ్ కింద కూడా మనకు ఫైనాన్స్ లభించింది. ఓకే, సో మరి క్లీన్ టెక్నాలజీ ఫండ్ అంటే ఏంటి అది చూసే ముందు అసలు క్లైమేట్ ఫైనాన్స్ అంటే ఏంటో చూద్దాం. సో క్లైమేట్ ఫైనాన్స్ అంటే ఏంటి అంటే, సో క్లైమేట్ చేంజ్ కారణంగా ఏవైతే ఇంపాక్ట్స్ వస్తున్నాయో, అంటే వాతావరణ మార్పుల కారణంగా ఏవైతే దుష్పరిణామాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నామో, అండ్ భవిష్యత్తులో ఇంకా రావాల్సి ఉన్న దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని మిటిగేట్ చేయడానికి లేదా వాటికి అడాప్ట్ అవ్వడానికి, అంటే క్లైమేట్ చేంజ్ కారణంగా ఇంపాక్ట్స్ని తగ్గించడానికి లేదా ఆ ఇంపాక్ట్కి అలవాటు పడడానికి. సో మిటిగేషన్ అంటేనేమో తగ్గించడం, అడాప్టేషన్ అంటేనేమో దానికి అలవాటు పడడం. ఓకే, సో ఉత్పరివర్తనం చెందడం అంటాం తెలుగులో, శుద్ధ తెలుగులో అయితే. సో అడాప్టేషన్ అంటే అలవాటు పడడం ఒక రకంగా. సో ఈ క్లైమేట్ చేంజ్ తాలూకా లేదా ఈ వాతావరణ మార్పుల తాలూకా దుష్ప్రభావాలను తగ్గించడానికి లేదా ఈ దుష్ప్రభావాలకు అలవాటు పడడానికి, ఈ దుష్ప్రభావాలకు నిరోధకత పొందడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు, డెవలప్డ్ కంట్రీస్కి ఫైనాన్షియల్ రీసోర్సెస్ అవసరం, టెక్నాలజీ కూడా అవసరం. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇప్పటికీ చాలా సమస్యలు ఉన్నాయి. డెవలపింగ్ కంట్రీస్ ఆర్ ఆల్రెడీ ఫేసింగ్ సో మెనీ ఛాలెంజెస్. సో కొత్తగా క్లైమేట్ చేంజ్ తాలూకా దుష్ప్రభావాలను ఎదుర్కొనేందుకు దాని దగ్గర అవసరమైన టెక్నాలజీ లేదు, అవసరమైన ఫైనాన్షియల్ రీసోర్సెస్ కూడా లేవు. సో ఇప్పటికే ఆయా దేశాల్లో ఇల్లిటరసీ ఎక్కువ, పావర్టీ ఎక్కువ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండిసెస్ చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. సో ఈ సమస్యలు ఉన్నప్పుడు కొత్తగా క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి వాటి దగ్గర అవసరమైన రీసోర్సెస్ లేవు, వాటి దగ్గర అవసరమైన టెక్నాలజీ లేవు. అందుకని చెప్పేసి డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు ఈ దేశాల కోసం అని చెప్పేసి, అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ని మిటిగేట్ చేయడానికి ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఫైనాన్షియల్ రీసోర్సెస్ని సమకూర్చాల్సిన బాధ్యత డెవలప్డ్ కంట్రీస్ మీద ఉంటుంది. సో అలా అభివృద్ధి చెందుతున్న దేశాలు మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పుల తాలూకా దుష్ప్రభావాలను తగ్గించడానికి ఏర్పాటు చేసిన ఆర్థిక వనరులనే క్లైమేట్ ఫైనాన్స్ అంటాం. ఓకే, సో క్లైమేట్ ఫైనాన్స్ రిఫర్స్ టు ద ఫైనాన్షియల్ రీసోర్సెస్ యూజ్డ్ టు ఫండ్ యాక్షన్స్ దట్ మిటిగేట్ అండ్ అడాప్ట్ టు ద ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ మెయిన్లీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. ఓకే, సో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పుల తాలూకా దుష్ప్రభావాలని తగ్గించడానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడానికి జరిగిన ఏర్పాటునే క్లైమేట్ ఫైనాన్స్ అంటాం. ఓకే, సో ఈ క్లైమేట్ ఫైనాన్స్ కింద రకరకాల ఫండ్స్ ఏర్పాటు చేశారు. సో మీరు కనుక చూస్తే ఇది గ్లోబల్ క్లైమేట్ ఫైనాన్స్ ఆర్కిటెక్చర్, అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కోసం లేదా క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ మిటిగేషన్ కోసం ఏర్పాటు చేసుకున్న రకరకాల ఫండ్స్ ఇవి. ఓకే, సో ఇందులో మనకు అన్నీ అవసరం లేదు. మీరు చూస్తే ఇవన్నీ ఈ కంట్రీ స్పెసిఫిక్ ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు. సో మన సిలబస్ పరంగా వీటికి ప్రాముఖ్యత లేదు. ఇక్కడి నుంచి మాత్రం ఇంపార్టెంట్ మనకి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కింద ఏర్పాటు చేసిన మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో జాయింట్ ఇంప్లిమెంటేషన్ అంటాం, క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అంటాం. మీరు కనుక క్యోటో ప్రోటోకాల్ గురించి చదివినట్లయితే క్యోటో ప్రోటోకాల్ GHG గ్యాస్ ఎమిషన్స్ అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ రిడక్షన్కి సంబంధించిన ప్రోటోకాల్. సో దాంట్లో Annex 1 కంట్రీస్ అంటాం, ANNEX Annex 1 కంట్రీస్. సో వీటినే డెవలప్డ్ కంట్రీస్ అని కూడా అంటాం. సో ఏ దేశాలు అయితే పారిశ్రామిక విప్లవం ద్వారా అభివృద్ధి చెంది ఇప్పుడు మనం చూస్తున్న క్లైమేట్ చేంజ్కి కారణమయ్యాయో
సో ఈ క్లైమేట్ చేంజ్కి కారణభూతమైన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్కి కారణమయ్యాయో వాటన్నిటిని కూడా అభివృద్ధి చెందిన దేశాలు అనెక్స్ 1 కంట్రీస్ అంటాం, క్యోటో ప్రోటోకాల్ కింద. ఈ క్యోటో ప్రోటోకాల్ కింద అనెక్స్ 1 కింద క్లాసిఫై చేసిన దేశాలు ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కోసం 2 రూపాల్లో సహాయపడవచ్చు. సో ఒకటి జాయింట్ ఇంప్లిమెంటేషన్ అంటాం. జాయింట్ ఇంప్లిమెంటేషన్ అంటే మిగతా అనెక్స్ 1 కంట్రీస్లో క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కోసం, గ్రీన్ హౌస్ గ్యాస్ రిడక్షన్ కోసం అని చెప్పేసి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం ఏదైతే ఉందో దాన్ని జాయింట్ ఇంప్లిమెంటేషన్ అంటాం. అలా కాకుండా నాన్ అనెక్స్ కంట్రీస్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ రిడక్షన్ కోసం కనుక రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లో పెట్టుబడులు పెడితే దాన్ని క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అంటాం. ఈ 2 చర్యల ద్వారా అనెక్స్ 1 కంట్రీస్ ఎమిషన్ రిడక్షన్ సర్టిఫికేట్ ఈఆర్సి అంటాం. సో ఎమిషన్ రిడక్షన్ సర్టిఫికేట్స్ని సంపాదించవచ్చు. ఆ రకంగా అవి ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్కి సహాయపడినట్లు అవుతుంది. సో ఈ 2 ఇంపార్టెంట్ మనకి, క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అండ్ జాయింట్ ఇంప్లిమెంటేషన్ అండర్ సిడిఎం, క్యోటో ప్రోటోకాల్. సో అంతేకాకుండా గ్రీన్ క్లైమేట్ ఫండ్ జీసీఎఫ్, అడాప్టేషన్ ఫండ్ ఏఎఫ్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ. ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ. సో ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, సో వాటికి ట్రస్టీ ఎవరు, ఆ ఫండ్ కింద ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు అనే అంశాలు చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవన్నీ కూడా. ఇప్పుడు మనం చూస్తున్న క్లీన్ టెక్నాలజీ ఫండ్ ఏదైతే ఉందో, క్లీన్ టెక్నాలజీ ఫండ్ మనం ఇందాకే అనుకున్నాం, రేవా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి ఫైనాన్సింగ్ చేసిన సంస్థ ఇది, ఫండ్ ఇది క్లీన్ టెక్నాలజీ ఫండ్. సో అది ఇక్కడ వస్తుంది మనకి, క్లీన్ టెక్నాలజీ ఫండ్ అండ్ స్ట్రాటజిక్ క్లైమేట్ ఫండ్ అంటాం, ఎస్సీఎఫ్ అంటాం, స్ట్రాటజిక్ క్లైమేటిక్ ఫండ్ అంటాం, ఎస్సీఎఫ్. ఈ క్లీన్ టెక్నాలజీ ఫండ్ అండ్ స్ట్రాటజిక్ క్లైమేట్ ఫండ్ సిటిఎఫ్ అండ్ ఎస్సీఎఫ్ దే ఆర్ క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో ఉన్న 2 ఫండ్స్, క్లైమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఈ 2 కలిపి. సో దీని యొక్క ట్రస్టీ వచ్చేసి వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ దీనికి ట్రస్టీగా వ్యవహరిస్తుంది ఈ ఫండ్కి. అంతేకాకుండా ఈ ఫండ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఈ ఫండ్ కింద ప్రాజెక్టులను ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్ అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్. వరల్డ్ బ్యాంకు, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో దేనికి క్లీన్ టెక్నాలజీ ఫండ్. సో ఇందాక పేరులో ఉంది క్లీన్ టెక్నాలజీ. సో క్లీన్ టెక్నాలజీ అంటే నథింగ్ బట్ లో కార్బన్ టెక్నాలజీ. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ని తగ్గించడానికి కొత్తగా అభివృద్ధి చేస్తున్న టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ టెక్నాలజీస్ అంటాం, లో కార్బన్ టెక్నాలజీస్ అంటాం. ఈ లో కార్బన్ టెక్నాలజీని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో డెవలప్ చేయడానికి, ఆ ప్రాజెక్టుల్లో ఫైనాన్సింగ్ చేయడానికి ఏర్పాటు చేసిన ఫండే క్లీన్ టెక్నాలజీ ఫండ్. సో ఇందాక చెప్పుకున్నట్టు క్లీన్ టెక్నాలజీ ఫండ్ అండ్ స్ట్రాటజిక్ క్లైమాటిక్ ఫండ్, ఈ రెండింటిని క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటాం. సో ఇట్స్ ఎ మల్టీ డోనార్ ట్రస్ట్ ఫండ్. అంటే దీనికి ఈ ఫండ్లో డొనేషన్స్ చాలా చోట్ల నుంచి సేకరిస్తారు. సో అందుకని మల్టీ డోనార్ ట్రస్ట్ ఫండ్ అన్నాం. సో దీనికి ట్రస్టీ వచ్చేసి వరల్డ్ బ్యాంక్, అడ్మినిస్ట్రేటింగ్ యూనిట్ కూడా వరల్డ్ బ్యాంకే క్లీన్ టెక్నాలజీ ఫండ్కి. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ మాత్రం ఇవన్నీ ఇందాక మనం చెప్పుకున్న వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఈబీఆర్డి, యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్ అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇవన్నీ కూడా దీని యొక్క ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్. మన దేశంలో వరల్డ్ బ్యాంకు ఇంప్లిమెంట్ చేసింది. సో వరల్డ్ బ్యాంకు క్లీన్ టెక్నాలజీ ఫండ్ ద్వారా నిధులు ఇచ్చింది ఈ ప్రాజెక్ట్ కోసం. ఓకే, సో అది క్లీన్ టెక్నాలజీ ఫండ్. అయితే ఇప్పుడు మన దేశంలో అసలు రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క స్టేటస్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ పరంగా భారతదేశం 5వ స్థానంలో ఉంది. ఓకే, ఇండియా ఈజ్ నౌ ఎట్ 5th గ్లోబల్ పొజిషన్ ఫర్ ఓవరాల్ ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ. సో మన దేశంలో గత మార్చి 31 నాటికి మొత్తం ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ 370 గిగావాట్స్. ఓకే, మొత్తం ఇన్స్టాల్డ్
పవర్ జనరేషన్ కెపాసిటీ 370 గీగావాట్స్ అయితే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి వస్తున్న పవర్ వచ్చేసి 87 గీగావాట్స్. ఓకే, ఈ 87 గీగావాట్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 23.5% ఆఫ్ టోటల్ ఇన్స్టాల్డ్ జనరేషన్ కెపాసిటీ. ఓకే, 87 గీగావాట్స్ అవుట్ ఆఫ్ 370 గీగావాట్స్ ఈజ్ రెన్యూవబుల్ ఎనర్జీ జనరేటెడ్ ఫ్రమ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్. అయితే మనకు ప్యారిస్ క్లైమేట్ డీల్ కింద నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని చెప్పేసి మనం కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాం. సో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు స్వచ్ఛందంగా వాలంటరీగా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కోసం అని చెప్పేసి కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. సో వాటినే కమిట్మెంట్స్ అనొచ్చు, ప్లెడ్జెస్ అనొచ్చు. సో స్వచ్ఛందంగా వాటికవే కొన్ని లక్ష్యాలని నిర్దేశించుకున్నాయి. అలా మన దేశం కూడా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కోసం అని చెప్పేసి కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకుంది. సో అందులో 2030 నాటికి ఇవన్నీ కూడా బై 2030. సో 2030 నాటికి మొత్తం ఎలక్ట్రిసిటీ జనరేషన్లో 40% రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి చేస్తాం అనేది మొదటి టార్గెట్. ఓకే, సో ఇప్పుడు 23.5% ఉంది మొత్తం ఎనర్జీ జనరేషన్లో. 23.5% రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి వస్తుంది మనకి. సో దాన్ని 2030 నాటికి 40% పెంచాల్సిన అవసరం ఉంటుంది అండర్ ప్యారిస్ క్లైమేట్ డీల్ NDCs. రెండవది కార్బన్ ఎమిషన్ ఇంటెన్సిటీ అంటాం. ఓకే, సో ఎమిషన్ ఇంటెన్సిటీని 2030 నాటికి 2005 నాటి స్థాయిల్లో 33 to 35%కి తగ్గించుకుంటాం. ఓకే, ఎమిషన్ ఇంటెన్సిటీ అనే దాన్ని పర్సంటేజ్ ఆఫ్ జీడిపిలో కొలుస్తారు. సో అలా 2030 నాటికి ఎమిషన్ ఇంటెన్సిటీని 33 నుంచి 35% తగ్గించుకుంటాం ఇన్ జీడిపి యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అని చెప్పేసి సెకండ్ కమిట్మెంట్ ఇచ్చాం. మూడో కమిట్మెంట్ కార్బన్ సింక్ అనే మాట ఇంపార్టెంట్ ఇక్కడ. కార్బన్ సింక్ అంటే ఇట్స్ నథింగ్ బట్ రిజర్వాయర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి లేదా అబ్జర్వ్ చేసుకుని తమ లోపల నిల్వ చేసుకునే వాటిని కార్బన్ రిజర్వాయర్స్ లేదా కార్బన్ సింక్స్ అంటాం. సో మనకు బాగా తెలిసిన కార్బన్ రిజర్వాయర్స్ లేదా కార్బన్ సింక్స్ రెండు. ఒకటి ట్రీస్, చెట్లు. రెండోది ఓషన్స్, మహాసముద్రాలు. సో ఓషన్స్ కూడా దే ఆర్ నోన్ ఫర్ దేర్ కార్బన్ రిజర్వ్ కెపాసిటీ. సో ఓషన్స్ని మనం పెంచలేము కాబట్టి సో టు ఇంక్రీజ్ కార్బన్ సింక్ కెపాసిటీ లేదా కార్బన్ రిజర్వ్ కెపాసిటీ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఫారెస్ట్ కవర్. ఓకే, సో అలా 2030 నాటికి కొత్తగా మొక్కల్ని పెంచడం లేదా కొత్తగా చెట్లను పెంచడం ద్వారా లేదా కొత్తగా అడవుల్ని క్రియేట్ చేయడం ద్వారా 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్కి సమానమైన కార్బన్ సింక్ని డెవలప్ చేస్తామని చెప్పేసి మనం ఇచ్చిన ఇంకొక కమిట్మెంట్. సో ఇలా ఈ 3 నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2030 నాటికి వీటిని మనం సాధించాలన్న టార్గెట్తో ఉన్నాం. ఇదే కాకుండా జవహర్లాల్ మనం రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఇంకొక టార్గెట్ కూడా ఉంది మనకి. ఇది 2022 నాటికి సాధించాల్సిన టార్గెట్ బై 2022. ఓకే, 2022 నాటికి మనం సాధించాల్సిన టార్గెట్ కూడా ఒకటి ఉంది. అదేంటి అంటే బై 2022 వీ హ్యావ్ టు జనరేట్ 175 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, సో మనం 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని జనరేట్ చేయాల్సిన అవసరం ఉంది మనకి. ఓకే, సో దట్ ఈస్ ద టార్గెట్ వీ హ్యావ్ కెప్ట్. సో మనం నిర్దేశించుకున్న టార్గెట్ అది బై 2022 175 గిగావాట్ ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని మనం డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి. సో అలా చూసుకుంటే 2022 అంటే నెక్స్ట్ ఇంకో 2 ఏళ్లలో మనం ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి. సో 175 గిగావాట్, మనం ఇప్పుడు అందులో సగానికి ఉన్నాం, సరిగ్గా 87 గిగావాట్స్ ఉన్నాం. సో దీన్ని డబుల్ చేయాల్సిన అవసరం ఉంది 2 ఏళ్లలో. ఇట్ ఈస్ గోయింగ్ టు బే జైగాంటిక్ టాస్క్. ఒక రకంగా ఇది చాలా పెద్ద టాస్క్ ఇండియా ముందు ఉంది. సో ఈ 175 గిగావాట్లలో కూడా మళ్ళీ సబ్ టార్గెట్స్ ఉన్నాయి. 100 గిగావాట్ వచ్చేసి సోలార్ పవర్ నుంచి, 100 గిగావాట్ సోలార్ పవర్. సో ఇప్పుడు 35 గిగావాట్ ఉంది ఆల్మోస్ట్. సో దాన్ని 100 గిగావాట్కి తీసుకురావాలంటే ఇంకో 65 గిగావాట్ ఇన్స్టాల్ కెపాసిటీని యాడ్ చేయాలి విత్ ఇన్ 2 years, విచ్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఇంపాసిబుల్ టాస్క్. సో అండ్ 100 గిగావాట్ సోలార్ ఎనర్జీ, 60 గిగావాట్ విండ్ ఎనర్జీ. 60 గిగావాట్ విండ్ ఎనర్జీ. సో ఇప్పుడున్నది ఎంత, 38 గిగావాట్ ఉంది ఆల్మోస్ట్. సో అంటే ఇంకో 22 గిగావాట్ విండ్ ఎనర్జీ కెపాసిటీని యాడ్ చేసుకోవాలి మనం. 10 గిగావాట్ బయో పవర్, 10 గిగావాట్. సో 10 గిగావాట్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 10 గిగావాట్ ఆల్మోస్ట్ అచీవ్ చేసేసాం మనం.
ఓకే, సో బయో పవర్ ద్వారా 10 గిగావాట్ టార్గెట్ మనం నిర్దేశించుకున్నాం, ఆల్మోస్ట్ అచీవ్ చేసేసాం. స్మాల్ హైడ్రో ద్వారా 5 గిగావాట్, స్మాల్ హైడ్రో ద్వారా 5 గిగావాట్ అండ్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ అచీవ్డ్ దట్. ఓకే, సో 175 gigawatt target by 2022, 100 gigawatt from solar, 60 gigawatt from wind power, 10 gigawatt from biopower and 5 gigawatt from small hydropower, and we have almost reached small hydropower target and biopower target. We have achieved almost, but we are lagging in solar power generation capacity and wind power generation capacity, so which we have to achieve by 2022. So that is what I wanted to share with you. So that's all. Thank you.